హాయ్ వెల్కమ్ టు సంజూస్ వరల్డ్. ఈరోజు నేను ఇంట్లో గోధుమ పిండితో కారం గవ్వలు చేశాను. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ముందుగా 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను. 2 గ్లాసులు గోధుమ పిండికి ఒక పావు గ్లాసు గోధుమ నూక తీసుకున్నాను. గోధుమ నూక అంటే సుజీ రవ్వ లేదంటే ఉప్మా రవ్వ అంటారు కదా, అదే. దాంట్లో ఒక స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం వాము కూడా వేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, అవి కూడా వేసుకోండి మర్చిపోకుండా కంపల్సరీ. అవి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని వీడియో క్లిప్లో చూపించినట్టుగా బుడగలు వచ్చే వరకు బాగా వేడి చేసుకుని మొదటగా కలుపుకున్న మిశ్రమంలో ఈ ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుని తర్వాత దానికి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. చపాతీ పిండిలో బాగా కలుపుకుని ముద్దలా చేసుకుని దానిపైన ఒక గిన్నె బోర్లించుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానేలోపు బాండీ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగే వరకు నేను గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ కాగేలోపు ఇప్పుడు గవ్వలు చేసేసుకుందాము. పక్కన పెట్టిన పిండి ముద్దను తీసుకొని ఇంకొక నిమిషం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని ఇలా గవ్వల బల్ల వస్తుంది, దాని మీద ఇలా నేను క్లిప్లో చూపించినట్టుగా గవ్వలు చేసేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకున్న ఆయిల్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వల్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఏగవు. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చాలా టేస్టీగా వచ్చాయి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.